జరిగిస్తాడు. సహనం లేకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతా ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాం, ఏమండి మేము యేసయ్యనే నమ్ముకున్నాం, ఇంకా ఇటు అటు తిరగట్లేదు అంటారు. నేనంటాను, నువ్వు ఇటు అటు తిరుగుతున్నావు. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఇంకో చర్చి కాకపోతే ఇంకో చర్చి. ఆశీర్వాదం రావాలని అందరి దగ్గరికి వెళ్ళిపోయి తలకాయ పెడతావు, చేయి పెట్టు పాపం తీసుకోవడం. పాస్టర్ గారు, నువ్వు అటు ఇటు తిరిగి అందరి చేతులు ఉంచుకుంటే ఆశీర్వాదం రాదు. ఇటు అటు తిరుగుటమ్మా అని వాక్యంలో రాయబడింది. చక్కగా నిలబడు. ఎట్లా? చక్కగా నిలబడు, అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. నువ్వు కిటికీ తలుపు లాంటిదా, కిటికీ తలుపు లాంటి వాళ్ళు ఉన్నారు, దర్వాజా లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పని ఏంది? ఇటు అటు, ఇటు అటు తిరగటమే దాని పని. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా ఏంది దాని పని? తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి తొందరగా, టైం అయిపోతుంది. మేలు పెట్టి కొట్టాలి దాన్ని, కదిలకుండా తిరగకుండా ఉండాలంటే. నువ్వు దేవుడు చూసి